చాలామంది అవసరాల నిమిత్తం అప్పులు ఇస్తూ ఉంటారు, అవసరాల నిమిత్తం అప్పులు తీసుకుంటూ ఉంటారు. అయితే అప్పులు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు, చెక్కులు తీసుకొని అప్పులు ఇస్తూ ఉంటారు. ప్రామిసరీ నోటు అనేది 3 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రామిసరీ నోటుకు 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రామిసరీ నోటు పైన డేటు వేసిన కాలం నుండి, టైం నుండి 3 ఇయర్స్ వరకు మనం సూటు కోర్టులో వేసుకోవచ్చు. 3 ఇయర్స్ తర్వాత ఆ ప్రామిసరీ నోటు చెల్లుబాటు కోర్టులో ఉండదు. తర్వాత చెక్కు 3 మంత్స్. ఇది చెక్కు చూడండి, ఇక్కడ పైన డేట్ ఉంటుంది. ఇక్కడ డేట్ రాసే కాడ పైనే ఉంటుంది. ఏమని ఉంటుందంటే వ్యాలిడ్ ఫర్ 3 మంత్స్ ఓన్లీ అని ఉంటుంది చెక్కు. ఈ డేట్ వేసారనుకోండి, అది బ్యాంకులో వేసుకోవడానికి 3 మంత్స్ టైమే ఉంటుంది. 3 మంత్స్ తర్వాత అది బ్యాంకులో వేసుకోవడానికి లేదు. బ్యాంకు వాళ్ళు ఆ 3 మంత్స్ తర్వాత ఈ చెక్కు, అంటే ఈ డేట్ వేసిన తర్వాత 3 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ చెక్కును బ్యాంకులో వేసుకుంటే బ్యాంకు వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయరు, చెక్కును తీసి పక్క వారేస్తారు, ఎందుకంటే టైం అయిపోయిందని. ఆ విధంగా అలానే ప్రామిసరీ నోటు కూడా మనం సూటు, అంటే డబ్బులు వేయకుంటే, ప్రామిసరీ నోటు రాపించుకొని డబ్బులు వేయకుంటే మనం కోర్టులో సూట్ వేయాలంటే దాన్ని ప్రామిసరీ నోటు పైన ఉన్న డేటు 3 ఇయర్స్ లోపు, అంటే 3 ఇయర్స్ గడవక ముందే లోపే మనం కోర్టులో కేసు వేయాలి. డేటు కాడ జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ.